నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. భద్రతా ఏర్పాట్లపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఉన్నతాధికారులతో సమీక్ష. సంక్షేమ హాస్టల్స్ అధికారులతో మంత్రి సవిత సమీక్ష. హాస్టల్స్ వార్డెన్స్ పనితీరుపై ఆగ్రహం. 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆదేశం. నగరంలో పలు హోటల్స్, బేకరీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. నిల్వ ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ గుర్తింపు. రంగుల వాడకంతో క్యాన్సర్ ముప్పు ఉందన్న అధికారులు. గుంటూరు రోడ్లపై పారిశుధ్య వ్యర్థాలు కనిపించకూడదన్న కమిషనర్ అశోక్. సమన్వయంతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఘనంగా కేర్ డెంటల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం. విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేసిన ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్. ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. భద్రతా ఏర్పాట్లు, ఇతర అంశాలపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. క్వశ్చన్ అవర్, జీరో అవర్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సత్వరమే సమాధానాలు వచ్చేలా చూడాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. సంక్షేమ హాస్టల్స్ విద్యాధికారులు, వార్డెన్స్ తో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని హాస్టల్స్ వార్డెన్స్ పనితీరుపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కొన్ని హాస్టల్స్ లో దారుణ పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. పిల్లలకి భోజనాలు పెట్టే విషయంలో కక్కుర్తి పడుతున్నారన్నారు. హాస్టల్స్ లో ఇన్వర్టర్స్, ఆర్వో ప్లాంట్స్ పెడుతున్నామన్నారు. డైట్ బిల్లులు కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గతంలో హాస్టల్స్ లో సరైన వంట సామాగ్రి కూడా లేవని చెప్పారు. పిల్లలు అన్నం తినడానికి ఇబ్బందులు పడుతున్నారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్నబియ్యం పెట్టమని ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, వార్డెన్లు పాల్గొన్నారు. మరి ప్రతి చోట నాణ్యతమైన వాటర్ ఉండాలి, ప్రతి హాస్టల్లోనూ నాణ్యతమైన వాటర్ ఉండాలని చెప్పి ఆర్ఓ ప్లాంట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టల్స్, గురుకుల పాఠశాల అన్నింటిలోనూ మరి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము. 15 కోట్ల రూపాయలతో ఆర్ఓ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ సీసీ కెమెరాలు కూడా 6 కోట్ల రూపాయలతో రెడీ చేస్తున్నాం. అంతేకాకుండా మరి బాత్రూమ్స్ లేక, టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారనే విషయం తెలుసుకొని సుమారుగా 1000 బాత్రూములు కూడా ఆల్రెడీ పనులన్నీ జరుగుతున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి యూపీఎస్ కరెంటు పోతే కొన్ని చోట్ల హాస్టల్స్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతోనే 20 కోట్ల రూపాయలతో మరి యూపీఎస్లు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరులోని బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. 10 టీంలుగా ఏర్పడి పలు హోటల్స్లో నాన్ వెజ్ ఐటమ్స్ ను చెక్ చేశారు. ఫ్రిడ్జ్లలో నిల్వ ఉంచిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సేఫ్టీ మరియు లీగల్ మెట్రాలజీ జాయింట్ రైడ్స్ 10 టీములు ఫుడ్ సేఫ్టీ, 10 టీములు లీగల్ మెట్రాలజీ తోటి పట్టణంలో ఉన్న వివిధ హోటల్స్, బేకరీలు, స్వీట్ షాపులు రైడ్ చేయడం జరుగుతుంది. ఆశ్చర్యకరం ఏంటంటే మేము ప్రతిసారి ఇన్స్పెక్ట్ చేసినప్పుడల్లా చెప్తా ఉన్నాం, ఫ్రీజర్ ఫుడ్ కానీ స్టైల్ ఫుడ్ కానీ ఫ్రిడ్జ్లో ఉండొచ్చొద్దు అని చెప్తాను. ఆశ్చర్యంగా సుమారు 50-40 కిలోలు వండిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ చేశారు. తర్వాత రా మెటీరియల్ చికెన్, ఫిష్ అంతా కూడా ఫ్రిడ్జ్లో గడ్డగట్టు పోయి రావట్లేదు. అట్లాంటి కండిషన్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. తర్వాత ఏదైతే అనుమానాస్పదంగా ఉందో, ఇంకోటి ఏంటంటే రంగులు కలుపుతూ ఉన్నారు. కార్సినోజెనిక్ కలర్స్, చికెన్, మటన్ అన్నీ చూశారు కదా, అన్నిటి రంగులు కలిపి తయారు చేస్తూ ఉన్నారు. క్యాన్సర్ కారకాలు అవన్నీ. మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే క్యాన్సర్ కారకాలైన రంగులు కలపొద్దని చెప్తా ఉన్నాం. ఈ చికెన్, మటన్లో ఏది అలౌడ్ కాదు. తర్వాత ఇవన్నీ కూడా శాంపిల్ తీస్తూ ఉన్నాం. ఏదైతే అనుమానాస్పదంగా ఉన్నా అన్ని శాంపిల్ తీసి అనాలిసిస్ పంపిస్తూ ఉన్నాం. అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద చట్టపరమైన తీసుకుంటాం. కమిషనర్ మయూర్ అశోక్ కేవీపీ కాలనీలోని జీఎంసీ వెహికల్ షెడ్ని పరిశీలించి పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజారోగ్య, ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెత్తరహిత శుభ్రమైన నగరంగా గుంటూరుని తీర్చిదిద్దుకోవడంలో ప్రజలు భాగస్వాములు చేస్తూ నగరపాలక సంస్థ ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం వెహికల్ షెడ్ ని పరిశీలించి ఎన్ని వాహనాలు ఉన్నాయి, వర్కింగ్, రిపేర్ విభాగాల వారీగా సిబ్బంది హాజరు తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకుని ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. వెహికల్ షెడ్ నుండి వచ్చే వాహనాలను చెత్త సేకరణకు సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రజారోగ్య అధికారులదేనని అన్నారు. ప్రతి వాహనం నిర్దేశిత మోతాదులో ట్రిప్స్ ద్వారా చెత్తని తరలించేలా ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్ఈలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ ఆటోలు అన్ని వర్కింగ్లోకి తీసుకురావాలని, సదరు ఏజెన్సీ ప్రతినిధులను ఆటోలపై నివేదిక తమకు అందించాలని అన్నారు. షెడ్లో చెత్త కుప్పలు లేకుండా పాత, వినియోగంలో లేని వస్తువుల్ని నిర్దేశిత విధానంలో వేలం నిర్వహించాలన్నారు. తెలిసి 100 మంది డ్రైవర్స్ ఉన్నారు. అది అవ్వట్లేదు, చాలా లెస్ దెన్ 1 కూడా ఉంది. లాస్ట్ అయితే లెస్ దెన్ 1 కూడా ఉంటుంది. దానికి డబ్బు మనం పే చేస్తున్నాము, డీజిల్ డబ్బు పే చేస్తున్నాము, మరి ఎందుకు తక్కువగా ప్రైస్ చూపలేదు? అంటే ఆ రోజు ఆప్షెంట్ అయితే ఆప్షెంట్ చేస్తాం సార్. మార్నింగ్ అబ్సెంట్ ఒక 100 మంది ఉంటే ఈవినింగ్కి సెకండ్ షిఫ్ట్కి 300 మంది ఉంటున్నారు. రోబో బాబ్ కార్డ్స్ దేనికోసం వాడుతున్నాము? సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారని అంబటి రాంబాబును ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రశ్నించడం తప్ప అని మంత్రి సవిత అన్నారు. గుంటూరులో మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. వైసీపీకి రాష్ట్రాభివృద్ది పట్టదని, మహిళలంటే అసలు గౌరవమే లేదని వ్యాఖ్యానించారు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ నేతలు చూస్తున్నారని సవిత మండిపడ్డారు. కల్తీకి కేరాఫ్ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకపోతుందని విమర్శించారు. మాధవి గారు చేసిన తప్పేంటి? తప్పున అమ్మాయి ప్రశ్నించడం తప్ప? ఒక ఆమె బాధ్యత అది. మహిళలంతా అసభ్యకరంగా మాట్లాడి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద మాట్లాడితే ఒక శాసనసభ్యురాలుగా తాను వెళ్ళి నువ్వు ఏమయ్యా, మేము ఎందుకు ఏం తప్పు చేసావని మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నావు అని అడగటం ఒక బీసీ మహిళ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప? ఈరోజు మళ్ళీ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఆ మాధవి మీద ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మరి ఇక్కడ పనిచేసిన అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన మహిళా మంత్రులు ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మనం చూస్తాం. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ప్రజల విఘ్నతకే మనం వదిలేద్దాం. మేము తెలియజేసిన మా ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన క్లారిటీ ఒకటే, మీరెవ్వరే కానీ అసభ్యకరంగా మాట్లాడొద్దండి. ఈ భావితరాల భవిష్యత్తు మన బాధ్యత ఉంది. మనకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ప్రజలకు అభివృద్ధి చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండండి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి, అసభ్యకరంగా మీరు మాట్లాడొద్దండి అన్నారు. అదే ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారే మాకేదైనా సూచన ఇచ్చింటే ఇదే వైసీపీ పార్టీ వారు ప్రతి ఒక్కరు కూడా గడప దాటి బయటికి రాలేరు. ఈరోజు వైసీపీ పార్టీ వారు మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడతారు. అసెంబ్లీలో జరిగే చర్చలకు వైసీపీ దూరంగా ఉండటం అంటే ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవమానించినట్లే అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించని ఎమ్మెల్యేలుగా ఉండడం ఎంతవరకు సబబో వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలని కోరారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ వేదిక సిద్ధంగా ఉందని, ఇప్పటికైనా ప్రజలు వైసీపీని 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఆలోచన చేసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని మాట్లాడాలని కాల్వ శ్రీనివాసులు సూచించారు. చట్టసభలో సభ్యుడిగా నిర్వర్తించాల్సిన ప్రాథమిక బాధ్యతను నెరవేర్చారా? అట్లా నెరవేర్చనప్పుడు శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభకు రాని శాసనసభ్యులు తొలి రోజు నుంచినే చర్చల్లో పాలు పంచుకొని సభ్యులు వాళ్ళ నియోజకవర్గ సమస్యలను ఏనాడు సభలో ప్రస్తావించని ఎమ్మెల్యేలు, అనేక చట్టాలు రూపకల్పన జరుగుతున్నా వాటి విషయాల్లో ఎప్పుడూ చర్చించని
శాసనసభ్యులు శాసనసభకు సభ్యులుగా వ్యవహరించడం ఎంతవరకు నైతికత అని నేను అడుగుతా ఉన్నా. కేర్ డెంటల్ కాలేజీ 4th గ్రాడ్యుయేషన్ సెరమనీ అవిధ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పుల్లెల చంద్రశేఖర్ హాజరయ్యారు. జిమ్ఖానా ఆడిటోరియంలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెరమనీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, చైర్మన్ డాక్టర్ సయ్యద్ రసూల్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 2020 బీడీఎస్ బ్యాచ్ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను వైస్ ఛాన్సలర్ డాక్టర్ పుల్లెల చంద్రశేఖర్ చేతుల మీదుగా అందజేశారు. దీంతో వైద్యం అనేది నేటి సమాజంలో పేదలకు ఎంతో ఖరీదైన వైద్యంగా ఉందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవాన్ని పెంపొందించే విధంగా ఈ డెంటల్ డాక్టర్లు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముజాహిద్దీన్, డాక్టర్ సుజాద్ అలీ, డాక్టర్ మొయిద్దీన్, డాక్టర్ సయ్యద్, డాక్టర్ జాకిర్ హుస్సేన్, డాక్టర్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ తో పాటు వీళ్ళందరి పిల్లలు చదువుకోవాలంటే వారికి కనుక బ్యాక్ బోన్ ఉన్నటువంటి పేరెంట్స్, మన పిల్లలు డెంటల్ డాక్టర్స్ కావాలని వాళ్ళు ఎంతో ఓపికగా ఆలోచనతో ముందు చూపుతో శ్రమతో వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎన్నో నిద్రలేని రాత్రులు professional, thereby fulfilling every parent's aspiration to see their children succeed in life by joining in well-disciplined, reputed and well-established institutions that not only educate but also mold them into doctors who do justice to the noble medical profession. I am proud of our dedicated faculty who sincerely effort to guide. సెప్ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో వ్యవసాయేతర ఉత్పత్తులపై మండల హెడ్ క్వార్టర్స్ సిసిలకు, విఓఏలకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం శంకరన్ హాల్లో జరిగింది. రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పీడీ విజయలక్ష్మి వెల్లడించారు. అందుకని ప్రతి ఒక్కరూ వారికి ప్రవేశమున్న పనిలో నైపుణ్యం సంపాదించుకొని ప్రభుత్వ సాయం తీసుకొని ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిపిఎం అశోక్, ఏపీఎం సురేష్, డిపిఎం రాంబాబు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవ్రీ మంత్ పెట్టుకున్న మీటింగ్స్ లో, మీ గ్రూప్ మీటింగ్స్ లో వాళ్ళకి ఏం చేయాలి, ఎటువంటి సపోర్ట్ అవసరము, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ అవసరము, నెక్స్ట్ వాళ్ళు ఏమైనా ఒక చిన్న బిజినెస్, అది ఎనీ స్మాల్ బిజినెస్ ఫస్ట్ చిన్నగానే స్టార్ట్ అవుతుంది, దానికి కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్స్, వాళ్ళకి ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అది ట్రైనింగ్ ఇవ్వడము మేము చేస్తాం. మన తరపు నుంచి మీరు మాకు చెప్తే చాలు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలి, వాళ్ళకి ఎటువంటి లోన్ ఇప్పిస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది ఎందుకంటే చాలా రకాల ఉన్నాయి కాబట్టి అందులో ఎటువంటిది ఇప్పించాలి. కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి అక్రమ చర్యకు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు హెచ్చరించారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వారు పరామర్శించి తాము అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో దుష్టపాలన జరుగుతుందని, దీనివలన ఏపీ పరువు పోతుందన్నారు. తిరుమల లడ్డు అపవిత్రం అయిందంటూ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐసీఈయూ నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్ఐసి యూనియన్ జోనల్ కార్యదర్శి జి కిషోర్ కుమార్ మధుబాల మీడియాతో మాట్లాడారు. బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులు 100% కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దానివలన బీమా సంస్థలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 70% అమలు జరుగుతుందని చెప్పారు. ఇన్సూరెన్స్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డి వాసు, ఆర్వీఎస్ శ్రీనివాస్, విఆర్ గోపాలకృష్ణ, విజయరాఘవ, ఐ వెంకట్రావు పాల్గొన్నారు. పొదుపును ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం పొదుపు మీద పన్ను వేయడం, పొదుపు చర్యలు నిర్వీర్యం చేయడం,
భారతదేశ బ్యాంకింగ్ డిపాజిట్స్ని, పిఎఫ్ ఖాతాలని, ఇన్సూరెన్స్ అమౌంట్స్ని వీటన్నిటినీ కూడా వీటి మీద విదేశీ పెట్టుబడుల యొక్క పొదుపుని పెంచాలని చెప్పి, పెత్తనం పెంచాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి చర్యల్లో భాగంగానే ఎఫ్డిఐ 100% అలౌ చేస్తున్నారని చెప్పి ఈ విషయాల పట్ల ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని, భారతదేశ ప్రజల యొక్క పొదుపుకి సంరక్షణ కల్పించాల్సిన బాధ్యత కానీ భరోసా కానీ విదేశీ కంపెనీలకి ఎందుకు ఉంటుందనేది ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు విదేశీ కంపెనీల జోలికి వెళ్ళొద్దని చెప్పి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం ఉద్యమించనుంది. ఈ మేరకు రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. కార్మికులను బానిసలుగా గురిచేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ నేతలు చల్లాచిన ఆంజనేయులు, అంజిబాబు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెకు సివిల్ సప్లైస్ వర్కర్స్ భాగస్వాములు అవుతారని వారు తెలిపారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలో ర్యాలీ, పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. 10 గంటలు పని విధానాన్ని వారు వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తగదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేత జీవీ సురేష్, సివిల్ సప్లైస్ యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఆటో, ముఠా, బిల్డింగు, తోపుడు వర్కర్, గిగ్ వర్కర్ల అసంఘటిత రంగ కార్మికులకు చట్టం చేయాలి. విద్యుత్ సవరణ, గిట్టుబాటు ధర కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టవంతంగా అమలు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కనీస పెన్షన్ 9,000 తక్కువ లేకుండా చెల్లించాలి. ఈ డిమాండ్స్తో దేశవ్యాప్తంగా 12వ తారీఖు నాడు సమ్మె జరుగుతూ ఉంది. ఆ సమ్మెలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగరంలో ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కార్మిక రైతాంగ భారీ ప్రదర్శన జరగబోతుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖు నుండి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను కలెక్టర్ తమీం అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, కమిషనర్ మయూర్ అశోక్, జేసీ అశుతోష్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా నెహ్రూ నగర్ వీధుల్లో స్వామివారి తలపాగాతో నగర యాత్ర నిర్వహించారు. నెహ్రూ నగర్ 10వ లైన్లో శివాలయం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి తలపాగాకు పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ పాల్గొన్నారు. అలాగే 55, 56 డివిజన్ల కూటమి నాయకులు, దేవాంగ సంఘీలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉన్న 400 మీటర్ల సింథటిక్ ట్రాక్ సిద్ధం చేశారు. ఎంపిక ప్రక్రియ రాత్రి సమయంలో చేపట్టనున్నందున ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. శారీరక కొలతల పరీక్షలు, వైద్య పరీక్షలకు ఇండోర్ బ్యాడ్మింటన్, జిమ్ భవనాలను సిద్ధం చేస్తున్నారు. సింథటిక్ ట్రాక్ కు ఆనుకొని శారీరక దారుఢ్య పరీక్షలు, డ్రగ్ పరీక్షలు, అభ్యర్థుల హాజరు, వేచి ఉండే స్థలం, మొబైల్ టాయిలెట్స్ తదితర అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య శిబిరాలు, అంబులెన్సులు అందుబాటులో పెడుతున్నారు. అత్యవసర సమయంలో అధునాతన వైద్య సేవలు అందడానికి అంబులెన్స్ల ఏర్పాటుతో పాటు హృద్రేఖ నిపుణులు, ఎముకల నిపుణులను సిద్ధంగా ఉంచారు. ముందస్తుగా అగ్నిమాపక శకటాలు సిద్ధంగా ఉంచారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవసరమైన చోట బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీపై కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కర్నల్ రజత్ సువర్ణతో కలిసి జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులకు నిర్దేశించిన ర్యాలీ అన్నారు. మొత్తం 8,598 మంది అభ్యర్థులు పాల్గొంటారని చెప్పారు. ఆ మేరకు ఏర్పాట్లో ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా చేయాలన్నారు. జిల్లా సైనిక సంక్షేమ అధికారిని సమన్వయ అధికారిగా నియమించారు. That time also your team can be there. Yesterday, one official came from the education department. Record assistant, RJDC. I will share it with you. So my point is, from 13 onwards, whatever is happening, it should be covered. Yes, sir. When we how many people are
టీజేపీఎస్ కళాశాలలో సేఫర్ ఇంటర్నెట్ డే సందర్భంగా జిల్లా జాతీయ ఇన్ఫర్మేటిక్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షిత ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమంలో టీజేపీఎస్ కళాశాల ప్రిన్సిపల్ శాస్త్రి ఎన్ఐసి ఇన్ఛార్జ్ పి మోహనరాగిని పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శాస్త్రి మాట్లాడుతూ డిజిటల్ ఇండియా లక్ష్యంగా ప్రతి పౌరుడు ఇంటర్నెట్ ని సురక్షితంగా బాధ్యతతో ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. సురక్షిత ఇంటర్నెట్ వినియోగం, సైబర్ నేరాల నుండి రక్షణ, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా బాధ్యతాయుత వినియోగం, వ్యక్తిగత సమాచార భద్రత, సైబర్ బుల్లీయింగ్ వంటి అంశాలపై పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? నాన్ ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 23,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 20,500. 273 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 26,000, మోడల్ 24,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,000, మ్యాక్సిమం 20,500, మోడల్ 19,000. బడిగి 355 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 25,000, మోడల్ 24,000. దేవనారు డీలక్స్ మినిమం 15,000, మ్యాక్సిమం 27,000, మోడల్ 26,500. ఆరుమూరు మినిమం 13,000, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,000. ఏసీ రెడ్ కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 20,000. నెంబర్ 5 మినిమం 13,000, మ్యాక్సిమం 21,000, మోడల్ 19,500. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 24,000, మోడల్ 23,000. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 13,000, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500. బడిగి 355 మినిమం 14,000, మ్యాక్సిమం 24,500, మోడల్ 23,500. తాలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,600, మ్యాక్సిమం 11,500, మోడల్ 10,000. నెంబర్ 5 మినిమం 7,700, మ్యాక్సిమం 10,000, మోడల్ 9,600. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,500, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ మినిమం 7,500, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500. బడిగి మినిమం 8,500, మ్యాక్సిమం 12,000, మోడల్ 10,500. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.